వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం వెయిట్ లాస్ అవ్వాలని చాలా రకాల మెథడాలజీస్ అన్వేషిస్తూ ఉంటాము. కొంత సొంతకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో డయట్ మార్చుకుని, కొంత ఎక్సర్సైజ్ చేస్తూ తగ్గుతున్నాము, పెరుగుతున్నాము అని అక్కడక్కడే ఉంటాం. బట్ ఒక ష్యూర్ షాట్ గ్యారంటీ అని చెప్తున్నారు ఫౌండర్స్ ఏంటంటే, బీఎంఎస్ ఫిట్ క్లబ్‌లో మీరు జాయిన్ అయితే 28 రోజుల్లో మీరు అనుకున్న డిజైర్డ్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ సేఫ్‌గా, హెల్తీగా మీరు లూజ్ కాకపోతే మీ మనీ బ్యాక్ అంత గ్యారంటీ ఇస్తారు. బట్ ఇన్‌ఫాక్ట్ ఈ ప్రాసెస్ ఎలా కొనసాగుతుంది? ఐ హ్యావ్ విత్ మీ దీక్ష అంటే బీఎంఎస్ ఫిట్ క్లబ్ టీమ్ నుంచి రాంగానే అసెస్మెంట్ తీసుకుని మీరేం తింటారు, ఎన్ని గంటలకు నిద్రలేస్తారు, తర్వాత ఏం చేస్తున్నారు, అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇష్టమైన ఫుడ్స్ ఏంటి అని హ్యాండ్ హోల్డ్ చేయడానికి ఐ హ్యావ్ విత్ మీ దీక్ష. హాయ్ దీక్ష. హాయ్ మ్యామ్. దీక్షిత ఆర్ దీక్ష? దీక్షిత. యూ కెన్ కాల్ మీ దీక్ష. అందరూ మిమ్మల్ని దీక్ష అని పిలుస్తారు. Yes. సో మీతో స్టార్ట్ అవుతుంది దీక్ష. Yes, ma'am. దీక్ష అంటే తెలుసు కదా, ఒక యజ్ఞం లాంటిది అనమాట. ఎవ్రీబడి టేక్స్ అ వౌ టు స్టార్ట్ దేర్ వెయిట్ లాస్ జర్నీ. Yes, ma'am. సో ఏం చెప్తారు మీరు ఈ ప్రోగ్రామ్ గురించి? ఎలా ఎలా మొదలవుతుంది అసలు ఈ ఫస్ట్ ప్రాసెస్? వాళ్ళు అసైన్ అవుతారు కదా. అసైన్ అయిన తర్వాత వాళ్ళకి ఆన్ బోర్డింగ్ తీసుకుంటాం. ఫస్ట్ వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్లో ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ప్లస్ మీకు ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా, అన్ని వెయిట్ లాస్ అయితే వెయిట్కి సంబంధించినవి అన్ని, డయాబెటీస్ అయితే మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అన్ని బ్లడ్ రిపోర్ట్స్, ఆన్ బోర్డింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అది సో స్టార్టింగ్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ ఉంటుంది. ఎక్కువ ఇన్ని టెస్ట్ చేయించుకోవాలా? లేదు, వాళ్ళకి తగ్గట్టే, అంటే డయాబెటీస్ అయితే డయాబెటీస్కి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి, వెయిట్ లాస్ అయితే వెయిట్ లాస్ టెస్ట్. అదే. ఏం వెయిట్ లాస్ అంటే ఏం రిపోర్ట్స్ అడుగుతారు వాళ్ళ నుంచి? టిపికలీ సిబిపి అట్లాంటివా? సిబిపి ఇంకా లివర్ ఫంక్షన్ టెస్ట్ అడుగుతాము, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అడుగుతాము, హోమ్ ఐఆర్ అడుగుతాము. అది హోమ్ ఐఆర్ కూడా అడుగుతారు. ఓకే. సో ఈ టెస్ట్లని చేయించాక వాళ్ళ కండిషన్ని బట్టి మీరు వాళ్ళకి ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు? డయటా? డైట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మనకి కావాల్సింది ఫస్ట్ ఆన్ బోర్డింగ్ తీసుకుంటాము. ఆన్ బోర్డింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనము డైట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనకి కరెంట్ ఉన్న వెయిట్ కావాలి, ప్రజెంట్ వెయిట్ కావాలి. సో దాన్ని బట్టి మేము అనాలిసిస్ చేస్తాం అనమాట. వీళ్ళకి ఎంత డైట్ అనేది ఎలా సజెస్ట్ చేయాలి అని చెప్పేసి అనాలిసిస్ ఉంటుంది దానికి. ఓకే. సో ఇప్పుడైతే మీరు నా అసెస్మెంట్ తీసుకోబోతున్నారా? ఎస్. కొంచెం అన్ని ఒక పెద్ద ఎగ్జామ్ పేపర్లో తీసుకొచ్చారు. అవునవును. అన్ని పేజీల అసెస్మెంటా? ఎస్ ఎస్ అండి. ఇప్పుడు ముందు మీరు వెయిట్ గురించి మాట్లాడితే, నా వెయిట్లో ఎక్కువ నాది హెడ్ వెయిటే. తెలుసు కదా, అర్థమైందా? కొంచెం గేర్ ఎక్కువ. సో ఆ సగం వెయిట్ తీసేసి రాసుకోండి. బట్ అదర్ డీటెయిల్స్ ఇంకేం చేస్తారు Yes, చెప్పండి. ఏం ఫుడ్ తింటాను ఏంటి అని. సో యాక్టివిటీ లైఫ్ లో మీరు యాక్టివే ఉంటారా లేదంటే సూపర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అంటారు మా అందరూ. కొంచెం Okay. స్లో డౌన్ అవ్వమని చెప్తారు. బట్ ఫ్రాంక్లీ నేను నోటీస్ చేసిన ఏంటంటే, ఆర్గనైజ్డ్ వర్కౌట్ లోనే నేను యాక్టివ్ అని చెప్పగలుగుతా. మిగతా టైం అంతా తిరిగేయడం, ఇక్కడ నుంచి స్టూడియో నుంచి అక్కడ క్యాబిన్కి వెళ్ళడం, అక్కడ నుంచి మీటింగ్స్కి వెళ్ళడం, అవి తప్ప మోడరేట్ టు హై యాక్టివిటీ అని చెప్తాను. ఎస్ అండి. మీల్స్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది మీది, వెజ్ నాన్ వెజ్? ఐ ప్రిఫర్ వెజిటేరియన్ విత్ ఎగ్స్. ఓకే. ఓకే సో అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు కూడా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఎస్. సో మీరు ఎలా ట్రైనింగ్ మీకు ఎలా కావాలి అంటే రెసిడెంట్స్ వచ్చి మీకు చేపించడం? నేను ఆన్లైనే చేస్తానండి. బికాస్ ఆన్లైన్ ఐఎమ్ వెరీ మోటివేటెడ్. నేను బై Okay. నేచర్ ఏదైనా దీక్షగా టేకప్ చేస్తే ఆ దీక్షను వదలను, అంటే అది అచీవ్ చేసే వరకు వదలను. ఓకే ఓకే. సో నేను మీతో పాటు పరిగెడతాను, మీరు నాతో పాటు పరిగెట్టండి. ఎస్ అండి. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్ తీసుకుంటున్నారని అంటున్నారు కాబట్టి ఆన్లైన్ లోనే ఫుడ్ గైడెన్స్ ఉంటుంది. ఫుడ్ గైడెన్స్. ఎస్ అంటే నేను రోజు ఏం తినాలో ఎప్పుడు చెప్తారు? ముందు రోజు చెప్తారా? నేను సరుకులు తెప్పించుకోవాలి కదా. ముందు రోజే చెప్తాము. ముందు రోజు ముందు రేపు రోజు. పన్నీర్ తినాలి అని చెప్తారా? ఎస్ అండి. ఓకే. పనీర్ అంటే మీరు ఏదైతే తిందాం అనుకుంటున్నారో మీ లైక్స్ బట్టి మెన్యూ ఇంకా మ్యాక్రోస్ మీరు ఎంత తినాలో ఇచ్చేస్తాం. నాకు పెద్ద డౌట్ దీక్ష గారు, ఈ ఆయిల్ వాడేటప్పుడు మనం పన్నీర్ స్టర్ ఫ్రై అంటాం, పన్నీర్ బుర్జీ అంటాం, ఎంత ఆయిల్ వాడాలని నాకు పెద్ద డౌట్. బికాస్ ఆయిల్లోనే క్యాలరీస్ బోర్డు వచ్చేస్తాయి. అది కూడా మీరు చెప్తారా? ఏ ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ అవాయిడ్ చేయాలో కూడా చెప్తాము. ఓకే, అంతవరకు చెప్తారు. కాఫీ, ఫిల్టర్ కాఫీ అలౌడ్ చేస్తారా కొంచెం? ఎస్ అండి. ఓకే. అంటే ఇష్టమైన 2-3 ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలి చాలా కదా. మంది నాకు కాఫీ ఇష్టము, ఇప్పుడు మీరు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మీరు కాఫీ కట్ డౌన్ చేస్తారనుకుంటా, మార్నింగ్ లేవగానే నేను కాఫీ అలవాటు మీరు కట్ డౌన్ చేస్తే నాకు ప్రాబ్లం ఎవరు బంగారు కొండ నాలాంటి వాళ్ళే. ఎస్ అండి. కాఫీ డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళకి చెప్తాం ఎలాంటి మిల్క్ అని చెప్తాం, ఎలాంటి మిల్క్ వాడచ్చో కూడా చెప్తారు. ఎస్ అండి. అంటే మామూలుగా నేను అనుకోవడం, మీరు రెగ్యులర్ డైరీ అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్స్ ఇస్తారని Yes, sir. అనిపిస్తుంది, Hmm. విచ్ ఇస్ లీనర్ అండ్ మోర్ ఇది. సో మీ డయట్ లో ఇంకా ఏమేమి ఉంటాయి? ఇంకా అంటే వాళ్ళు చాలా మంది ఏమంటారంటే డైట్ ఇస్తాం కదా వెయిట్ లాస్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రోగ్రామ్ ఒక లేడీ ఉన్నారు. సో తను అంటే 11 months బేబీ ఫీడింగ్ ఇస్తున్నారు తను. Hmm. సో నాకు ఈ డైట్ స్టార్ట్ చేసిన 1 week నాకు ఆకలి అవుతుంది,
సో ఏం చేయాలంటారు, మీరు ఇచ్చింది నాకు సరిపోతుంది కానీ ఇంకెక్కువ ఆకలి అవుతుంది నాకు అని అంటే అది కూడా సజెస్ట్ చేస్తాం ఏం తినచ్చో ఓకే. ఆ టైంలో. తన కాఫీ లేనిది, యాక్చువల్గా కాఫీ లేది అసలు ఉండదు తను. సో ఇప్పుడు బ్లాక్ కాఫీకి వచ్చేసింది తను. కాఫీ ఓన్లీ ఆ కాఫీ వాసన వస్తే మీకు తెలియదు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎస్ అండి, ఎస్. సో చెప్తాము ఏం పర్టికులర్గా మీరు ఏం తినొచ్చో అదంతా చెప్తాం. చెప్తారు. ఇంకేమైనా క్వశ్చన్స్ అడుగుతారా నన్ను దీక్ష గారు? అంటే మీరు కాఫీ డెఫినెట్గా డేలో కాఫీ ఉండాలండి డెఫినెట్ గా నాకు, బికాస్ ఒక కప్పు కాఫీతో ఐ రియలీ ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్. బట్ అలానే ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు కాఫీ. కాఫీ లేని టైమ్స్ లో కూడా ఐ హావ్ సర్వైవ్డ్. కానీ నేను అంత కష్టపెట్టుకోకుండా ఏమన్నా సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. వెజ్జెస్ లో అన్ని తింటారా? అన్ని కూరగాయలు ఇష్టం. ఓకే. అండ్ ఇంకా మీరే చెప్పాలి. మార్నింగ్ మీరు అంటే మీ డే లైఫ్ రొటీన్ చెప్పండి. మీరు బ్రేక్ఫాస్ట్ లో ఏం తింటారు? బ్రేక్ఫాస్ట్ లో టిపికలీ ఇప్పుడు నేను ఒక స్మూతీగా ఏమైనా తాగుతాను. ఓకే. కొంచెం ఫ్రూట్స్, ఆవకాడో, కొంచెం ఏమైనా ఓట్ మిల్క్, కోకోనట్ మిల్క్, వీలైతే కొంచెం ప్రోటీన్ పౌడర్ ఇలా వేసి ఒక స్మూతీ తాగుతున్నాను. లంచ్? నేను ఇడ్లీ దోశ తినలేనండి పొద్దున్నే, నాకు ఆకలి ఏదంతా. కాఫీ తాగితే హ్యాపీ అయిపోతా అంతే. ఓకే. లంచ్ లో ఏం తింటారు? లంచ్ లో కొంచెం మామూలుగా అన్నం, తప్పకుండా నాకు పెరుగన్నం ఉండాలి ఏదో ఒక ఫామ్ లో. ఒక 2 స్పూన్స్ అయినా పెరుగన్నం ఇష్టం. సో అది. ఈవినింగ్ స్నాక్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్ను. ఇది వరకు నేను ఐ థింక్ ఒక 1 year బ్యాక్ వరకు కొంచెం ఎప్పుడైనా సమోసా ఇలాంటివి అయితే జంక్ ఫుడ్ తినేదాన్ని. ఇప్పుడు అసలు కంప్లీట్ గా మానేసా. డిన్నర్ సేమ్ రొటీన్? డిన్నర్ కూడా సేమ్ రొటీన్ ఉంటుంది. అంటే రోటీ విత్ పనీర్ బుర్జీ కానీ అట్లా ఏమన్నా తింటాను. లేదు ఇంకేమన్నా మనకి ఇడ్లీ సాంబార్ టిఫిన్ టైపు, లేదు ఇంకేమన్నా ఉంటే 1 meal బేసికలీ. ఎక్కువ ఎలాబరేట్ గా ఉండదు. మీకు ఏమైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయండి? నాకు తెలిసి ఏమీ లేవు. కొంచెం నాకు అనిపిస్తుంది సోయా ఎక్కువగా పడదేమో నాకు అనిపిస్తుంది. ఓకే. ఓకే. కొంచెం ఇంకొకటి మీ హెల్త్ గోల్ అంటే మంత్లీ మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు? అంటే నేను యాక్చువల్లీ సూపర్ గా ఓవర్ వెయిట్ ఏమి లేను. ఇప్పుడు కొంచెం తగ్గాను కాబట్టి ఐ థింక్ ఒక 5 kilos ఇఫ్ ఐ లూజ్ ఐల్ బి హ్యాపీయర్. కొంచెం నాకు ఈజీ అయిపోతుంది అనిపిస్తుంది బాడీ. అది ఓన్లీ 28 days లేదంటే దాని తర్వాత 28 days తర్వాత కంటిన్యూ చేస్తారా? నేను 5 kilos తగ్గిన తర్వాత అప్పుడు అసెస్ చేసి చూస్తాను హౌ ఐ ఫీల్ అని అనిపిస్తుంది. ఎస్ అండి, షూర్. సో యా, అంతేనా? ఎస్ మ్యామ్. సో మీరైతే నాకు రోజు యాప్లో మానిటర్ చేయాలా ఎట్లా? నేను మీకు ఎన్నిసార్లు ఫస్ట్ ఆన్బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనము వాళ్ళ మెయిన్ వచ్చేసి ఈమెయిల్ ఉంటుందండి. ఈమెయిల్ ద్వారా మేము యాప్ షేర్ చేస్తాం వాళ్ళకి. సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డే అసెస్మెంట్ ఉంటుంది. ఫస్ట్ డే అసెస్మెంట్లో వాళ్ళు ట్రైనర్ ఇంకా డాక్టర్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ స్లాట్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళ కన్వీనియంట్గానే మనము ఎక్సర్సైజ్ చేపిస్తాం 15 minutes. వాళ్ళు ఏదైతే అంటే చేయలేకపోతున్న నీస్ పెయిన్ ఉండి నేను ఎక్సర్సైజ్ చేయలేను అనుకుంటే వాళ్ళకి డిఫరెంట్ నీకి బరువు కాకుండా వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. దాని తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి డైలీ ఏం తినాలి ఏం తినకూడదో ఒక 2 days ఫస్ట్ స్టార్టింగ్ డే మీల్ వచ్చేసి ఏం తినాలి ఏం తినకూడదో 2 days బిఫోర్ పంపించేస్తాము. ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత 1 day బిఫోర్ డైలీ పంపిస్తాం. అంటే రోజు మరి నిన్న ఎక్కువ ఇవాళ తక్కువ అట్లా ఉంటుందా ఫుడ్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ? లేదండి, సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది యాక్టివిటీ. ఓకే, బాగుంది. అయితే మీరు ఎంత ఆయిల్ ఏమిటి రెసిపీ అన్ని కూడా ఇచ్చేస్తారు కాబట్టి పెద్ద డౌట్ ఏమీ లేదు. బికాస్ చాలా మందికి మెజర్ చేయడం కూడా చేత కాదు. 1 cup అంటే ఏంటి, చిన్న కప్ప, పెద్ద కప్ప, మిడిల్ కప్ప, అర్థం కాదు అసలు. సో ఆ విధంగా మీరు అన్ని హ్యాండ్ హోల్డ్ చేస్తారు. అది ఏమైనా కొనుక్కోవాలి దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్, వెయింగ్ స్కేల్స్ అట్లాంటి? వెయింగ్ స్కేల్ మేము సజెస్ట్ చేస్తామండి. ఇంకొకటి వచ్చి యూరిన్ స్ట్రిప్ అనేది వాళ్ళు చీట్ మీల్ ఏమైనా చేస్తున్నారా మాకు అర్థమవుతుంది. సో చాలా మంది ఎలా చేస్తారంటే అది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన డే 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు యూరిన్ శాంపుల్ మాకు మార్నింగ్ అది స్ట్రిప్ ద్వారా మాకు పంపించాలి. రోజు ఆ యూరిన్ శాంపుల్ 3rd day నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 days కాకుండా 3rd day మార్నింగ్ ఫస్ట్ యూరిన్లో శాంపుల్ తీసుకొని మాకు పంపించాల్సి ఉంటుంది. సో దాంట్లో రిజల్ట్స్ కనిపించేస్తాయి మనకి. సో ఫస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే చేస్తారు, చీట్ మీల్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది, అలా పట్టుకుంటారు అన్నమాట దొంగలు. తెలిసిపోతుంది. ఇప్పుడు ట్రాక్లో వెళ్తున్నప్పుడు ఒకటేసారి దాంట్లో కీటోన్స్ డౌన్ అయిపోయినప్పుడు మాకు తెలిసిపోతుంది. సో అడిగితే చెప్పరు, డెఫినెట్గా వాళ్ళు చెప్పరు. ఆ కలర్ మారుతుంది కదా, వాళ్ళు చెప్పరు. మ్యామ్ మీరు ఏమైనా తిన్నారా? లేదండి నేనేం తినలేదు, మీరు చెప్పిన డైటే నేను మెయింటైన్ చేస్తున్నానంటే, లేదండి మీరు ఏదో తీసుకున్నారు అంటే, డే అంతా వాళ్ళని ఫాలో అప్ అయిన తర్వాత లేదండి ఇలా చేశాను, నేను ఫంక్షన్కి వెళ్ళాను, కొంచెం రైస్ తీసుకున్నాను.
వాళ్ళు కొంచెమే అనుకుంటారు, అబద్ధాలు ఆ. చెప్పాలని కాదు కానీ కొంచెం దానివల్ల అనుకుంటారు. ఏమవుతుందండి, Yes, ఇప్పుడు ma'am. ఫర్ ఎగ్జాంపుల్ Hmm. అప్పుడప్పుడు నైట్ టైం కొంచెం చాక్లెట్ తినాలనిపిస్తుంది. సో చాట్ జీపీటీలో చూస్తే ఇది 50-60 క్యాలరీలే అనిపిస్తుంది, Yes, బట్ yes. అది ఏం చేస్తుంది లోపల అని మనకు తెలియదు కదా. అవునవును. సో అట్ దట్ టైమ్ యూ ఫీల్ ఇంత జీవితానికి ఇది లేదని. బట్ మీరు అనేది ఏంటి, ఈ డిసిప్లిన్ లో ఉన్నప్పుడు మీరు పాటిస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి, Yes, డోంట్ ma'am. చీట్ అంటారు, అంతేనా? Yes, ma'am. ఓకే, చాలా అయితే మీరు ఫుల్ ప్రూఫ్ గా అసలు దీన్ని క్రాక్ చేసే ఇదే లేదనమాట, Yes, ఛాన్సే ma'am. లేదు. Yes. సో అది దీక్ష, మై అసెస్మెంట్ ఇస్ కంప్లీట్. Yes, ma'am. ఓకే, సో Hmm. ఐఎమ్ స్టార్టింగ్ ఆన్ మండే దెన్, Yes, వెరీ ma'am. సూన్. థ్యాంక్ యూ సో మచ్ దీక్ష, Thank you, ma'am. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. హౌ డు యూ ఫీల్, అంటే ఇంతమందితో మాట్లాడుతున్నారు కదా, మెయిన్ తప్పు ఏం చేస్తున్నారు అందరూ? మెయిన్ తప్పంటే వాళ్ళు చీట్ మీలే మెయిన్. ఎక్కువ చీట్ చిన్న చేస్తారు. నేను చిన్న కాఫీ తాగానండి ప్రీ అంతేనా. అసెస్మెంట్ అప్పుడు అడుగుతున్నా, ప్రీ అసెస్మెంట్ ప్రీ అసెస్మెంట్ లో మీరు చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద బిగ్ మిస్టేక్స్ పీపుల్ ఆర్ మేకింగ్? అంటే ఆర్ దే ఓవర్ ఈటింగ్, ఆర్ దే నాట్ ఎక్సర్సైజింగ్, yes. ఏంటి? ఓవర్ ఈటింగ్ అంటారు. మళ్ళీ ఏమంటారంటే నేను కూడా ఇంట్లో డైట్ చేస్తున్నాను, నేను డైట్ చేస్తున్నాను కానీ ఈ 5 కేజీస్ అయినా 6 కేజీస్ అయినా తగ్గుతున్నాను, నాకు ఏ గైడెన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ వెయిట్ పుట్ అవుతున్నారు సో అని చెప్తున్నారు. మెయిన్ Yes. తప్పు అక్కడే ప్రాబ్లం Yes, అండి. అవుతుంది, అదే సస్టైనింగ్ చాలా కష్టం. సో బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 డే ఛాలెంజ్ మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే ఫస్ట్ మిమ్మల్ని వెల్కమ్ చేసేది దీక్ష. మీ దీక్ష అక్కడి నుంచే మొదలవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ మీ ఆఫ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్.